హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఆల్మండ్స్తో సింపుల్ రెసిపీ, అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించింది ఏంటంటే హనీ రోస్టెడ్ ఆల్మండ్స్ అనమాట. ఇవి మనం ఎగ్లెస్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దీనికి మనకి ఎన్ని ఆల్మండ్స్ కావాలంటే అలా తీసుకొని నేను ఒక 2 కప్స్ తీసుకున్నా. దానికి మనం హనీ అండ్ షుగర్ అండ్ సాల్ట్ మనం యూస్ చేస్తాం ఈ రెసిపీలో. ఫస్ట్ ఏంటి అని అంటే నేను ఒక బౌల్లో ప్లెయిన్ రా ఆల్మండ్స్ తీసుకున్నా. అందులో ఒక 2 to 3 teaspoons హనీ వేసుకున్నాను. ఇది మన టేస్ట్కి తగ్గట్టు ఎంత మనకి అవసరపడుతుందో అంత హనీ వేసుకోవాలి. అలాగని టూ మచ్ వేయకూడదు. సో నాకు మొత్తం హనీ వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలి మంచిగా. ఎలా ప్రతి ఆల్మండ్కి హనీ మొత్తం కోట్ అయి ఉండాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి. వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ తీసుకొని అది మనం ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఎయిర్ ఫ్రై ఆప్షన్ తీసుకొని 350 టెంపరేచర్ ఫారెన్హీట్ టెంపరేచర్ పెట్టేసుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. అది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆ టెంపరేచర్ వచ్చేసాక ప్రీహీట్ అయిపోయాక అప్పుడు మనం ఫుడ్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఏంటంటే మనం ముందే ఎంతసేపు టైము అండ్ ఎంత టెంపరేచర్ అనేది మనం ముందుగానే సెట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తం ప్రీహీట్ అయిన తర్వాత మనకి ఇట్లా యాడ్ ఫుడ్ అని వస్తుంది. వచ్చాక అప్పుడు మనం ఆ బాస్కెట్ అనేది ఓపెన్ చేసేసుకొని ఈ ఆల్మండ్స్ అన్నీ వేసేసుకోవాలి. నేను కింద లైనర్ వేసుకున్నాను. మీకు లైనర్ వేసుకోకపోయినా పర్వాలేదు. సో ఆ తర్వాత ఇట్లాగ అన్నీ స్ప్రెడ్ చేసేసి నేను మళ్ళీ ఆ బాస్కెట్ని క్లోజ్ చేసేసి ఇంకా మనం కుక్ చేసుకుంటే చూసారు కదా, మనకి టైం అనేది అలాగా డిక్రీజ్ అవుతుంటుంది. మధ్యన ఒక 2 times అట్లాగా తీసుకొని ఇలా మిక్స్ చేస్తూ మళ్ళీ మనం క్లోజ్ చేసేసుకొని మళ్ళీ అది అంటిల్ మొత్తం టెంపరేచర్ అంతా అయినంత వరకు కుక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం అది ఓపెన్ చేసేసుకొని ఇట్లాగా మనం ఏదైనా బౌల్లో కానీ ట్రేలో కానీ మనం ఇవన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం బ్రౌన్ షుగర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు 1 teaspoon చూపించాను, కానీ నాకైతే ఒక 1/2 cup ఆర్ 1/4 cup అట్లా వేసుకొని మంచిగా కోట్ అయితే మనకేంటంటే ఆ షుగర్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. షుగర్ తక్కువ తిన్నాళ్ళు తక్కువ వేసుకోండి. కొంచెం మంచిగా తిన్న వాళ్ళు అయితే మాత్రం మనకి 1/4 to 1/2 వరకు అయితే పడుతుందన్నమాట. నేను ఇక్కడ చూపించిన కంటే మళ్ళీ కొంచెం ఎక్కువే వేసాను. ఇది ఏంటంటే పార్టీస్కి వాటికి ఇట్లాగా రిటర్న్ గిఫ్ట్స్ లాగా మనం ఇది ఇవ్వచ్చు అనమాట. ఇట్లా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో యూ కెన్ గివ్ ఇట్ యాజ్ అ గిఫ్ట్. అండ్ ఏంటంటే ఈవెన్ క్రిస్మస్ హాలిడేస్కి కూడా మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.